చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయిన్ అవుతారు. దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా ఎంచుకుంటారు. 3 months నుంచి 6 monthsలోనే దాని మీద ఒక విరక్తి వచ్చేస్తుంది, ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ పేరెత్తని చిరాకు పడతారు. ఓకే, ఎందుకని ఇలా జరుగుతూ ఉంటుంది, అసలు ఎక్కడెక్కడ ఇలా జరగడానికి స్కోప్ ఉంటుందనేది మనం 4-5 పాయింట్లలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పాలంటే ఇది చాలా పెద్ద వీడియో, 30 minutes అయినా సరిపోదు. కానీ ఒక 5 pointsని నేను సింపుల్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోకి బై ఫోర్స్ లేదా బై ఛాన్స్ ఈ బిజినెస్లోకి వస్తారు. బాగా ఇంట్రెస్ట్ తోటి ఎవరు రారనమాట. ఓకే, సో బై ఛాన్స్ ఆర్ బై ఫోర్స్ అంటే 2 రకాలు. ఒకటి, మన ఫ్రెండ్ ఎవరో ఆ బిజినెస్ చేస్తున్నాడు, మనల్ని కూడా రా రా అని చెప్పి ఇన్వైట్ చేయడం వల్ల కొంతమంది బిజినెస్లోకి వస్తారు. నువ్వేం చేయొద్దు, నువ్వు జస్ట్ రిక్రూట్ అవ్వు, నువ్వు జాయిన్ అవ్వు సరిపోతుంది, నువ్వేం చేయక్కర్లేదని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేస్తారు. రెండో పాయింట్ వచ్చేసి బై ఛాన్స్. బై ఛాన్స్ ఏంటంటే వీళ్ళు నెలకి ఇంత వస్తుంది అంత వస్తుంది, సో ఇంత సంపాదించవచ్చు అంత సంపాదించవచ్చు, దీనిలో ఇన్కమ్ సంపాదించి కార్లు కొన్న వాళ్ళు ఉన్నారు, జీబులు కొన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు, స్విమ్మింగ్ పూల్ ఇల్లు, ఆ ఇల్లు ఇవన్నీ చూపించి ఈ బిజినెస్లోకి తీసుకొస్తారు. సో ఇవి 2 వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం పని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇమీడియట్గా ఇంత పని చేయడానికి వాళ్ళకు ఓపిక ఉండదు. ఓకే, ఇమీడియట్ రిజల్ట్ కావాలి. ఈ పని అంతా నెమ్మదిగా చేసుకుంటే ఎప్పటికో వచ్చే పని అయితే నాతో అవ్వదు. ఓకే, సో ఈ పనులని మనం చేయలేమని 3 months 4 months 6 monthsలో వాళ్ళు డిసైడ్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోతారు. ఓకే, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి. ఓకే, ఇన్వెస్ట్ చేసిన దానికి 6 times అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా పెట్టంగానే డబ్బులు రావాలి. నన్ను అడిగితే ఈజీ మనీ. ఓకే, ఇమీడియట్గా నేను ఎక్కువ కష్టపడొద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ కష్టపడొద్దు, నాకు తొందరగా డబ్బు రావాలి. సో ఎగ్జాంపుల్కి మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ పెరగడానికి 3 to 5 years 10 years పడుతుంది. మీ గోల్డ్ రేటు పెరగడానికి దాదాపుగా 3 years 4 years 5 years పడుతుంది. మ్యూచువల్ ఫండ్లో కూడా డబ్బులు అవ్వడానికి 3 to 10 years పడుతుంది. డబ్బులు అవ్వడానికి లేదా డబ్బులు ఎక్కువగా రేటు పెరగడానికి అంత రోజులు పడుతున్నప్పుడు, ఓకే, మరి బిజినెస్ డెవలప్ అవ్వడానికి కూడా 2 to 4 years పడుతుంది కదా. నాకు ఇమీడియట్గా 2 నెలల్లో 3 నెలల్లో రిజల్ట్ కావాలని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళే ఈ బిజినెస్లో ఫ్రస్ట్రేట్ అవుతారు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే ఈ బిజినెస్లోకి ఎక్కువగా వచ్చేది మిడిల్ క్లాస్. ఓకే, ఈ మిడిల్ క్లాస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, నేను డైలీ 9 o'clock వెళ్ళి ఈవినింగ్ 8-9 వరకు చేస్తేనే నాకు 50,000 జీతం రావట్లేదు. డైలీ 2 గంటలు చేస్తే నాకు నెలకి 50,000 ₹1,00,000 5 లక్షలు వస్తాయని చెప్తున్నారు. ఇదంతా సాధ్యమయ్యే పనేనా, అసలు ఏంటో వ్యవహారం అని చెప్పి దిగుతారు. సేమ్ మళ్ళీ ఇక్కడ టైం పెట్టడానికి స్కోప్ ఉండదు, ట్రైనింగ్ తీసుకోవడానికి స్కోప్ ఉండదు. ఓకే, సో జస్ట్ అబ్జర్వ్ చేసి ఒక 2-3 నెలల్లో ఈ బిజినెస్ చేయొచ్చులే అనుకొని వస్తారు. ట్రైనింగ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, ప్రాపర్గా టైం పెట్టలేకపోవడం వల్ల ఈ బిజినెస్లో రిజల్ట్ కనపడదు. సో ఆటోమేటిక్గా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఇదొక మైండ్ సెట్ ప్రాబ్లం. ఓకేనా, సో ఈ మైండ్ సెట్ నుండి ఇమీడియట్గా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళతోటి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ బిజినెస్లో ఎక్కువగా ఫ్రస్ట్రేట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్, బిజినెస్ స్టార్ట్ చేసిన 2-3 నెలల నుంచి 6 నెలల్లో వెళ్ళిపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వే ఆఫ్ టాకింగ్. ఎగ్జాంపుల్కి మీరు ఏదో ఒక బట్టల వ్యాపారం చేస్తున్నారు అనుకుందాం. ఓకే, సో ఒక శారీస్ని చూపించేటప్పుడు మీరు చెప్పే ఎక్స్ప్లెనేషను, మీరు కన్విన్స్ చేసే విధానం ఓకే, ఆ శారీస్ అమ్మడానికి ఓకే. మీరు బిజినెస్లోకి వచ్చారు. సో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో వచ్చినప్పుడు అదే యాటిట్యూడ్ చూపిస్తారు, అదే వే ఆఫ్ టాకింగ్ చూపిస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ అవతల వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతాయి. సో మీ టీంలో రిక్రూట్మెంట్ జరగదు, మీరు మాట్లాడే విధానం వల్ల రిక్రూట్మెంట్ జరగదు, అన్ప్రొఫెషనల్గా ఉంటుంది. చాలామంది ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వకపోవడానికి, ఫ్రస్ట్రేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చరు. అంటే వాళ్ళ వేషధారణ మారదు, వే ఆఫ్ టాకింగ్ మారదు. ఓకే, వాళ్ళ అపీరెన్స్ మారదు. ఇలా మారినప్పుడు రిజల్ట్ అనేది కనపడదు. రిజల్ట్ కనపడినప్పుడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వే ఆఫ్ అప్రోచ్. ఓకే, సో బిజినెస్ ఆపర్చునిటీ, బిజినెస్ ప్లాన్తో కానీ, బిజినెస్ ప్రోడక్ట్ మీద వచ్చే బెనిఫిట్స్తో కానీ చాలామంది బిజినెస్ చెప్పరు. నీకెందుకు, నేను చూసుకుంటా, నువ్వు రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఇలా పిలిచినప్పుడు మీ టీంలో కొంచెం రిక్రూట్మెంట్ జరుగుతుందేమో, 2-3 నెలల్లో వాళ్ళు రాలిపోతూ ఉంటారు. సో బిజినెస్ ప్రజెంటేషను, ప్రొడక్ట్ బెనిఫిట్ అనేది చాలా క్లియర్గా నేర్చుకోరు, ఎక్స్ప్లెయిన్ చేయరు. ఈ అప్రోచ్ వల్ల కూడా బిజినెస్ మీద మీకు ప్రెస్టేషన్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నాకు అన్నీ తెలుసు, బిజినెస్లో జాయిన్ అవుతారు, నేను ఇంత చదువుకున్నా అంత చదువుకున్నా, నేను దీంట్లో ఎక్స్పర్ట్, దాంట్లో PhD చేశాను, దీంట్లో MA చేశాను, ఓకే, నేను CAని, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. ఓకే, నాకు అన్నీ తెలుసు అనే మెంటాలిటీ ఈ ప్రెస్టేషన్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్కి ఏంటంటే
మీకు చదువు ఎంతైనా చదువుకొని ఉండొచ్చు, ఈ ఫీల్డ్కి మీరు కొత్త, ఈ ఫీల్డ్కి మీరు కొత్త అయినప్పుడు ఇక్కడ ఏబిసిడీలు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. మీకు ఎవరు నేర్పించాలి? ఈ బిజినెస్లోకి మీకు ఎవరైతే తీసుకొచ్చారో, లేదా ఈ బిజినెస్లో ఎప్పటి నుంచే ఎవరైతే సీనియర్ ఉన్నారో అతన్ని గ్రోయింగ్ అప్లైన్ అంటారు. ఈ గ్రోయింగ్ అప్లైన్ మీకు ఉన్న టీచింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నాకు ఆ పాయింట్ తెలుసులే, నాకు ఈ పాయింట్ తెలుసులే, పొద్దాక ఊదర కొట్టొద్దు, గాలి కొట్టొద్దు, సొల్లు చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళ సొంత తెలివితేటలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ పాత ఎక్స్పీరియన్స్ తాలూకు వాసనలు తీసుకొచ్చి ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ చేస్తారు. సో ఆటోమేటిక్గా రిజల్ట్స్ రాంగ్ వేలో వెళ్ళిపోతాయి. సో ఈ వే ఆఫ్ అప్రోచ్ కూడా బిజినెస్లో సక్సెస్ అవ్వరు, ప్రెస్టేట్ అవ్వడానికి ఒక దారి అవుతుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జనాలకి ఇమీడియట్గా ఇన్కమ్ వచ్చే స్కోపులు చాలా కనపడుతున్నాయి. ఒక యాప్ కనిపెట్టడం కానీ, ఓకేనా, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇమీడియట్గా రిజల్ట్ కనపడుతున్నాయి. ఓకే, ఒక అమెజాన్ది రిఫర్ చేయడం వల్ల, ఒక ఫ్లిప్కార్ట్ది రిఫర్ చేయడం వల్ల డబ్బులు ఇమీడియట్గా వస్తున్నాయి. సో అప్పటికప్పుడు 50,000 లక్షల రూపాయలు చూస్తున్నాం. మరి డైరెక్ట్ సెల్లింగ్లో జాయిన్ అయినప్పుడు టీం పెరిగితేనే డబ్బులు వస్తున్నాయి, టర్న్ ఓవర్ పెద్దగా పెరిగితే డబ్బులు వస్తున్నాయి. సో టీం పెరగడానికి, రెగ్యులర్ ఇన్కమ్ రావడానికి దాదాపుగా 2 to 4 years పడుతుంది. జనాలకి ఇమీడియట్ ఇన్కమ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ వస్తుంది. 2 to 4 years అనేది ఎక్కువగా టైం తీసుకుంటుంది. ఓకే, అలాంటప్పుడు 2 to 4 years ఈ బిజినెస్ చేయలేంలే అని చెప్పి ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతున్నారు, చిరాకులోకి వెళ్ళిపోతున్నారు. బాస్, ఇప్పటిదాకా మీరు ఏ బిజినెస్లో అయినా చేయండి, ఈ బిజినెస్లన్నీ యాక్టివ్ ఇన్కమ్. అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, మీరు పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రాదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటే. కొన్ని సంవత్సరాల వరకు మీరు ఒక టీమును తయారు చేసుకొని, ఆ టీం తయారైపోయిన తర్వాత మీరు పనిచేసినా చేయకపోయినా దాని మీద ఇన్కమ్ వస్తూ ఉంటుంది. జస్ట్ పైన టీచింగ్స్ ఇచ్చుకుంటూ పోతుంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కానీ బేసిక్ లెవెల్లో ఈ టీంను స్ట్రాంగ్గా నిలబెట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అది 2 years పట్టవచ్చు, 4 years పట్టవచ్చు, 5 years పట్టవచ్చు. 5 years కష్టపడితే ఒక 40 సంవత్సరాలు ఇన్కమ్ రావడం హ్యాపీగా, 40 సంవత్సరాలు కష్టపడుతూ ఉండడం హ్యాపీగా, మీరే డిసైడ్ అవ్వండి. సో 40 సంవత్సరాలు, 5 years కష్టపడితే 40 సంవత్సరాల ఇన్కమ్ కోసం కొంచెం టైం త్యాగం చేయాల్సిందే. ఏ మంత్కి ఆ మంత్ ఇన్కమ్ వస్తుంది, ఇది సరిపోద్దులే అనుకున్నప్పుడు ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్లో వేరియేషన్ గమనించుకొని మీరు ప్యాసివ్ ఇన్కమ్ కోసం కావాలంటే కొంచెం టైం త్యాగం చేయాల్సిందే, మీరు టైం పెట్టాల్సిందే, టీచింగ్స్ బాగా నేర్చుకోవాల్సిందే, ట్రైనింగ్స్ బాగా తీసుకోవాల్సిందే. ఇవి లేకుంటే ఖచ్చితంగా ఈ బిజినెస్లో ప్రెస్టేషనే మిగులుతుంది. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ప్రాపర్ టైం పెట్టాలి, ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఓకే, ఇవి తీసుకున్న వాళ్ళు ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు, లేకపోతే డ్రాప్ అయిపోతారు. ఈ బిజినెస్లో ఎంట్రీ ఎంత ఈజీగా ఉంటుందో ఎగ్జిట్ అవ్వడం కూడా అంత ఈజీగానే ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీరు కనీసం ఇన్సూరెన్స్ ఏజెంట్ అవ్వాలంటే ఒక ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ తర్వాతనే ఏజెంట్ అవుతారు. కానీ డైరెక్ట్ సెల్లర్గా మీకు ఎవరు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు లేరు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేరు. డైరెక్ట్గా మిమ్మల్ని దొరికితే చాలని అని తీసేసుకుంటారు. ఓకే, మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా, మీలో ఆ మెంటాలిటీ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయకుండా మిమ్మల్ని తీసేసుకుంటూ ఉంటారు. ఇలా తీసుకుంటున్నప్పుడు రావడం ఎంత ఈజీ అవుతుందో పోవడం కూడా అంతే ఈజీ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకునేటప్పుడు మన పెట్టుబడి ఎంత గొప్పగా ఉంటుందో అలానే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకున్నప్పుడు రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. మీ ఇన్వెస్ట్మెంట్లో ఇక్కడ కేవలం టైం, ఈ టయాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, బిజినెస్లో కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఓకే, సో మీకు కనుక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని మా టీంతో కలిసి చేయాలనుకుంటే మీకు ఆ టెక్నిక్స్ 30 days నేర్పిస్తూ, ఓకే, మీరు ఎలా మాట్లాడాలి, మీ స్కిల్స్ని డెవలప్ చేస్తూ మిమ్మల్ని ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, లింక్లో లాగిన్ అవ్వండి. ఓకే, సో తర్వాత మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. మీరు మా వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అయిన తర్వాత ఆర్కే పేరు చెప్పేసి మీతో ఎవరైనా చాటింగ్ చేయొచ్చు. చాటింగ్ చేసి మీకు ట్రైనింగ్ పంపిస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంటేషన్లో నేను ఉంటాను, నా ట్రైనింగ్ ప్రతి వీడియోస్లో నేను ఉంటాను. నేనున్నాను అంటే అది ప్రాపర్ ట్రైనింగ్ వెళ్తున్నట్టు. నేను కాకుండా ఇంకెవరైనా నా పేరు చెప్పి మిమ్మల్ని పిలుస్తున్నారంటే, ఆ ట్రైనింగ్లో నేను కనపడట్లేదంటే అది మా టీం కాదు. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మా టీంతో అప్రోచ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.